హలో హాయ్ ఎవ్రీవన్. మనం సూక్ష్మజీవ ప్రపంచం పార్ట్ 1లో సూక్ష్మజీవ ప్రపంచం పార్ట్ 2లో ఇంతకుముందు డిస్కస్ చేసాం. దానికి కంటిన్యూస్గా ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుంది. సూక్ష్మజీవ ప్రపంచం పార్ట్ 2లో సంబంధించింది ఇది. చూడండి, మనం ఇంతకుముందు భాగంలో మనకు సూక్ష్మజీవుల యొక్క ఉపయోగాలను గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అపాయకరమైన సూక్ష్మజీవుల గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో అపాయకరమైన సూక్ష్మజీవులు మానవులకు, పంటలకు, జంతువులకు వివిధ రకాల వ్యాధులను కలుగజేస్తాయి. ఇవి ఆహార పదార్థాలను, దుస్తులను, ఇతర వస్తువులను కూడా పాడు చేస్తాయి. మానవులలో వ్యాధులను కలుగజేసే సూక్ష్మజీవులను గురించి తెలుసుకుందాం. సూక్ష్మజీవులు మన పరిసరాల అంతటా వ్యాపించి ఉంటాయి అన్న విషయం మనకు తెలుసు. వ్యాధులను కలుగజేసే సూక్ష్మజీవులను వ్యాధి జనకాలు లేదా పాథోజెన్స్ అని అంటారు. అయితే వ్యాధి జనకాలు త్రాగే నీరు, పీల్చే గాలి, తినే ఆహారము, గాలి, నీరు, తినే ఆహారం ద్వారా మన శరీరంలోనికి ప్రవేశిస్తాయి. అదేవిధంగా వ్యాధికి గురైన వ్యక్తులను తాకడం వల్ల రోగవాహకాలైన జంతువుల ద్వారా, కీటకాల ద్వారా కూడా వ్యాధులు కలగజేసే సూక్ష్మజీవులు మన శరీరంలోనికి ప్రవేశిస్తాయి. అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు సంభవించినప్పుడు సాధారణంగా మీకు కానీ, మీ కుటుంబాన్ని వారికి కానీ, మిత్రులకు కానీ జలుబు, దగ్గు వంటి వ్యాధులు రావడాన్ని మీరు గమనించే ఉంటారు. జలుబు, దగ్గు వచ్చిన వ్యక్తులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వారి నుండి వ్యాధికారక సూక్ష్మజీవులు గాలిలోనికి ప్రవేశించి తద్వారా అవి ఆరోగ్యవంతులను చేరి వారికి కూడా జలుబు వచ్చేలా చేస్తాయి. ఈ విధంగా ఒకరి నుండి ఇంకొకరికి, అంటే ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమించే వ్యాధులను మనం ఏమంటాం? అంటువ్యాధులు లేదా కమ్యూనికేబుల్ డిసీజెస్ అని అంటాం. అంటువ్యాధులు గాలి ద్వారా, నీరు ద్వారా, ఫుడ్ ద్వారా, ఆహారం ద్వారా, అతనికి సన్నిహితంగా ఉండడం ద్వారా, మరియు అతను ఉపయోగించినటువంటి వస్తువులు, రుమాల కానీ టవాలాల ద్వారా, ఈగలు, దోమలు వంటి కీటకాల ద్వారా వ్యాపిస్తాయి. కీటకాలు లేదా ఇతర జంతువులను వాహకాలు అని అంటాం. అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ఈ వ్యాధులను సంక్రమింపజేసేటువంటి వాటిని, తీసుకుపోయేటువంటి వాటిని మనం ఏమంటాం? వాహకాలు అని అంటాం. జలుబు, కండ్ల కలక, మశూచి, స్వైన్ ఫ్లూ, క్షయ, చికెన్ గున్యా, టైఫాయిడ్, చికెన్ ఫాక్స్ మొదలైన అన్నీ కూడా అంటువ్యాధులే. ఏంటంటే జలుబు కానీ, కండ్ల కలక కానీ, మశూచి కానీ, స్వైన్ ఫ్లూ కానీ, క్షయ కానీ, చికెన్ గున్యా కానీ, టైఫాయిడ్ కానీ, చికెన్ ఫ్యాక్స్ కానీ, ఇవన్నీ ఏంటివి? అంటువ్యాధులే. నెక్స్ట్, ప్లాస్మోడియం వైవాక్స్. ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి మలేరియాను కలుగజేస్తుంది. ఆడ ఎనాఫిలస్ దోమ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి మలేరియా వ్యాధికారక క్రిములను వ్యాపింపజేస్తుంది. ఇక్కడ దోమ వాహకంగా పనిచేస్తుంది. మలేరియా అనేటువంటి వ్యాధి ప్లాస్మోడియం వైవాక్స్ అనే సూక్ష్మజీవి ద్వారా వస్తుందండి. అయితే ఒకరి నుంచి ఇంకొక వ్యక్తికి ఈ వ్యాధిని తీసుకుపోవడంలో ఆడ ఎనాఫిలస్ దోమ వాహకంగా పనిచేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాహకాలు దోమలను నియంత్రించడం ద్వారా ఈ వ్యాధులను అరికట్టవచ్చు. దోమలు నిల్వ ఉన్న నీటిలో గుడ్లు పెడతాయి. కుంటలు, ట్యాంకును, కుండలు, టైర్లు, పనికిరాని పూల కుండీలు మొదలైనవి అన్నిటినీ మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీటిని నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, దోమలు కుట్టకుండా దోమతెరలు వాడడం, వ్యాధులపైన, దోమల వల్ల కలిగే వ్యాధులపైన అవగాహన కలిగి ఉండాలి. వాటి వల్ల వచ్చే వ్యాధుల గురించి తెలుసుకొని ఉండాలి. రొనాల్డ్ రాస్ మలేరియాను కలుగజేసే సూక్ష్మజీవి ఆడ ఎనాఫిలస్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందనే విషయాన్ని కనుగొన్నాడు. దీనికి 1902లో ఈయనకు నోబెల్ పురస్కారం లభించింది. ఈయన పరిశోధనలు సికింద్రాబాద్లో చేశాడు. రొనాల్డ్ రాస్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనకు అనుబంధంలో ఇచ్చారు, అక్కడ చూద్దాం. నెక్స్ట్, ఈగలు కూడా రకరకాల వ్యాధులను కలుగజేసే సూక్ష్మజీవులను తీసుకువెళ్తాయి. టైఫాయిడ్, కలరా, డయేరియా. ఏంటంటివి? టైఫాయిడ్, కలరా, డయేరియా. ఇవి దేని ద్వారా వస్తుంది? ఈగల ద్వారా వ్యాప్తి చెందుతుంది. మొదలైన వ్యాధులు ఈగల వల్ల వ్యాప్తి చెందుతాయి. ఈగలు చెత్తా చెదరం పైన, వ్యాధితో పాటు బాధపడే వ్యక్తులు, జంతువుల మలం పైన వాలినప్పుడు వ్యాధికారక సూక్ష్మజీవులు ఈగ శరీరానికి అంటుకుంటాయి. ఈగలు మూతలు పెట్టని ఆహార పదార్థాలపైన వాలినప్పుడు దాని శరీరానికి అంటుకున్న సూక్ష్మజీవులు
ఈగలు వాలిన పదార్థాలకు బదిలీ అవుతాయి. ఏమైతే బదిలీ అవుతాయి. ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకున్న వారికి ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మనం మూతలు పెట్టని ఆహార పదార్థాలను తినకూడదు. అందుకనే మనం ఆహార పదార్థాలపై ఎల్లప్పుడూ మూతలు పెట్టాలి. ఈగలు చెత్త చెదారాలపై ఉత్పత్తి అవుతాయి. అందుకే మన పరిసరాల్ని మనం ఏం చేసుకోవాలి, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే మానవుల్లో సూక్ష్మజీవుల వల్ల కలిగే సాధారణమైనటువంటి వ్యాధులు ఇక్కడ చూడండి. క్షయవ్యాధి దేని వల్ల వస్తుంది? బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ టేబుల్లో మనకు బ్యాక్టీరియా వ్యాధులు, వైరస్ వ్యాధులు మరియు ఇతర సూక్ష్మజీవుల వ్యాధులు ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ మనం బ్యాక్టీరియా వ్యాధులు చూద్దాం. క్షయవ్యాధి దానికి కారకం ఎవరు? బ్యాక్టీరియా. వ్యాపించే విధానం గాలి ద్వారా వ్యాపిస్తుంది. నివారణ పద్ధతులు BCG అనే టీకాను ఉపయోగించడం మరియు రోగి ఉపయోగించిన వస్తువులను ఉపయోగించరాదు. BCG ద్వారా మనం నివారణ చేసుకోవచ్చు. BCG టీకాను తీసుకోవడం వల్ల క్షయవ్యాధి నివారించవచ్చు. నెక్స్ట్ బ్యాక్టీరియా. కలరా, టైఫాయిడ్ కూడా బ్యాక్టీరియా వల్ల వస్తుంది. కలుషిత నీరు, ఆహారం, ఈగల వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. వ్యక్తిగత పరిశుభ్రమైన ఆహారపు అలవాట్లు మరియు మరిగించిన నీరు త్రాగాలి. తర్వాత డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం. ఇది దేని వల్ల వస్తుంది? బ్యాక్టీరియా వల్ల వస్తుంది. కలుషిత నీరు, ఆహారం, ప్రత్యక్ష తాకిడి వల్ల ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుంది. DPT అనే ట్రిపుల్ యాంటీజెన్ను ఉపయోగించడం వల్ల వీటిని నివారించవచ్చు. డి అంటే డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం అని మూడింటికి పనిచేస్తుంది ఇది ఇంజెక్షన్, టీకా. నెక్స్ట్ మనం ఇప్పుడు వైరస్ వల్ల వచ్చే వ్యాధులను తెలుసుకుందాం. మశూచి వైరస్ వల్ల వ్యాప్తి చెందుతుంది. వైరస్ కారకం గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీనికి వరిసెల్లా అనేటువంటి టీకాను మనం ఉపయోగించి నివారించవచ్చు. నెక్స్ట్ తట్టు గవద బిళ్ళలు. ఇది వైరస్ వల్ల వ్యాప్తి చెందుతుంది. వైరస్ కారకం గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. MMR అనే టీకాను ఉపయోగిస్తారు. తర్వాత స్వైన్ ఫ్లూ దేని ద్వారా వస్తుంది? వైరస్. దీనికి కారకం గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. టీకాను ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత డెంగ్యూ వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఎడిస్ దోమ వల్ల ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుంది. దోమతెరలు వాడాలి. దోమలను పారతోలే రసాయనాలు మరియు నీరు నిల్వ ఉండకుండా చూడడం. ఇవి చేయడం వల్ల కొంతవరకు మనం నివారించవచ్చు. తర్వాత చికెన్ గున్యా వైరస్ వల్ల వ్యాప్తి చెందుతుంది. ఇది కూడా సేమ్ ఎడిస్ దోమతెరలు వాడటం, దోమలను పారదోలే రసాయనాలు, నీరు నిల్వకుండా చూడడం. తర్వాత మెదడు వ్యాధి. ఇది కూడా వైరస్ వల్ల వ్యాప్తి చెందుతుంది. జపనీస్ ఎన్సెఫలైటిస్ మెదడు వ్యాధి. ఇది కూడా కడగవచ్చు ఒకసారి గుర్తుపెట్టుకోండి. జపనీస్ ఎన్సెఫలైటిస్. ఆడ క్యూలెక్స్ దోమ ఒక నుంచి ఇంకొకరు వ్యాప్తి చెందిస్తుంది. దోమతెరలు వాడకం, దోమలను పారదోలే రసాయనాలు, నీరు నిల్వ ఉండకుండా చూడడం. ఓకే. తర్వాత మలేరియా ప్లాస్మోడియం వైవాక్స్ అనే సూక్ష్మజీవి ద్వారా వస్తుంది. దీన్ని ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందించడంలో ఎనాఫిలస్ దోమ ఉపయోగపడుతుంది. దోమలు నివారించడం మరియు దోమతెరలు పారదోలే రసాయనాలు, నీటి నిల్వకుండా చూడడం. ఇవి నివారణ పద్ధతులు. ఇక్కడ మనం ఈ 4 బాగా కన్ఫ్యూజన్ ఉంటుంది. వీటిని బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్యూలెక్స్ అనేటువంటిది ఎక్కడ లేదు చూడండి. ఇక్కడ మెదడు వాపు వ్యాధి. మనం దీనికి ఎట్లా ఒక కోడ్ పెట్టుకుందాం. మెదడు వాపులోని ఫస్ట్ లెటర్ క, మేక అని గుర్తుపెట్టుకుంటే మెదడు వాపు వ్యాధికి ఆడ క్యూలెక్స్ దోమ. ఓకే. నెక్స్ట్ డెంగ్యూ, చికెన్ గున్యా. ఇక్కడ గూనతన ఏ వస్తుందండి. ఎడిస్ దోమ, ఎడిస్. ఓకే. లేకపోతే ద. ఓకే. ద గాడిద. ఇట్లా గుర్తుపెట్టుకుంటే సరే. ఓకే.
ఎడిస్ దోమ. నెక్స్ట్ ప్లాస్మోడియం వైవాక్స్ మలేరియా వ్యాధిని కలుగజేస్తుంది ఆడ ఎనాఫిలస్ దోమ. ఓకే, ఇది సింపుల్గా గుర్తుంటుంది. ఈ 3 మనం గుర్తుపెట్టుకున్నానుకో ఆటోమేటిక్గా ఇది గుర్తుంటుంది. ఓకే, నెక్స్ట్ జంతువుల వల్ల కలిగే వ్యాధులు. ఇంతకుముందుకు మనం ఏం నేర్చుకున్నాం? మానవులకు కలిగే వ్యాధులు సూక్ష్మజీవుల వల్ల. ఇప్పుడు జంతువుల వల్ల కలిగే వ్యాధులు. జంతువులలో వ్యాధులు కలుగజేసే సూక్ష్మజీవులు. నెక్స్ట్ ఆంథ్రాక్స్ వ్యాధి పశువులలో, గొర్రెలలో, మేకలలో. పశువులు, గొర్రెలు, మేకలలో, మనుషులపై కూడా కొంతవరకు ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఆంథ్రాక్స్ వ్యాధి. తర్వాత పాడి పశువుల గిట్టలు, పాదాలకు వచ్చే గాలికుంటు వ్యాధి, నోటికి వచ్చే వ్యాధులు మరియు సెప్టిసిమియా వ్యాధి. ఇవన్నీ కూడా పశువులకు వచ్చేటువంటి వ్యాధులు. ఏంటివి? ఆంథ్రాక్స్, పశువుల గిట్టలకు వచ్చే గాలికుంటు వ్యాధి, నోటికి వచ్చే వ్యాధులు, సెప్టిసిమియా వ్యాధి. తర్వాత చేపలు, రొయ్యలు వచ్చే ముప్పకుళ్ళు యాంటీవైరస్ వ్యాధులు వస్తాయి. ముప్పకుళ్ళు వైరస్ వల్ల వస్తుంది. తర్వాత కోళ్ళలో, పౌల్ట్రీ ఇండస్ట్రీస్లో ఫాల్ఫాక్స్, బర్డ్ ఫ్లూ అనేటువంటి వ్యాధులు వస్తాయి. అవి వైరస్ వ్యాధులే. నెక్స్ట్ కుక్కలలో వచ్చే వ్యాధి రేబీస్. ఇది కూడా దేనివల్ల వస్తుంది? వైరస్ వల్లనే వస్తుంది రేబీస్ అనేటువంటి వ్యాధి. ఓకే, నెక్స్ట్ ఇది జంతువులలో వచ్చేటువంటి వ్యాధులు. నెక్స్ట్ మొక్కలలో వ్యాధులు కలుగజేసే సూక్ష్మజీవులు. సూక్ష్మజీవులు మొక్కల్లో కూడా వ్యాధులను కలుగజేస్తాయి. మన పంటలను సంరక్షించుకోవడానికి వీటిని గురించి అధ్యయనం చేయడం అవసరం. ఈ క్రింది పట్టికను మనం గమనించినట్లయితే చూడండి. సిట్రస్ కాంకర్ తెగులు. సిట్రస్ కాంకర్ తెగులు దేనివల్ల వస్తుంది? బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఓకే, ఇది వ్యాప్తి చెందే విధానం గాలి, ఇట్లా బత్తాయి, నిమ్మ మొదలైనటువంటి వాటి లోపల ఇట్లా మచ్చలు ఏర్పడతాయి. దీన్ని సిట్రస్ కాంకర్ తెగులు అంటారు. సిట్రస్ సి, బ్యాక్టీరియా వల్ల వస్తుంది బి, కోడ్ బీసీ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత చెరుకులో ఎర్రకుళ్ళు తెగులు. చెరుకు ఆకుల మీద, కాండం పైన ఇట్లా ఎర్రని మచ్చలు ఏర్పడతాయండి. ఇది చెరుకు ఎర్రకుళ్ళు తెగులు. ఇది శిలీంధ్రం ద్వారా దీనికి కారకం. శిలీంధ్రం అనే సూక్ష్మజీవి ద్వారా వస్తుంది. వ్యాప్తి చెందే విధానం గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. చిన్న పిలక మొక్కలు, అంటే మనం చెరుకు నాటేటప్పుడు పిలక మొక్కలు నాటుతాం కాబట్టి ఆ పిలక మొక్కల కుడక ఎర్రకుళ్ళు తెగులు ఉంటే పెద్ద మొక్కల కుడక పంట మొత్తానికి కూడా ఎర్రకుళ్ళు తెగులు వస్తుంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చెరుకు శిలీంధ్రం, చెక్కిన శిల్పం. ఓకే, కోడ్ చెరుకు శిలీంధ్రం, చెక్కిన శిల్పం. నెక్స్ట్ వేరుశెనగ టిక్కా తెగులు. ఓకే, వేరుశెనగ లోపల టిక్కా తెగులు శిలీంధ్రం వల్ల వ్యాప్తి చెందుతుంది. శిలీంధ్రం దీనికి మెయిన్ కారణం. తర్వాత గాలి, విత్తనాల వల్ల వ్యాప్తి చెందుతుంది. ఈ విధంగా ఆకులపై చిన్న నల్లని చుక్క లాంటి నిర్మాణాలు ఏర్పడతాయి. దీన్ని టిక్కా తెగులు. ఓకే, సిలికా. ఓకే, శిలీంధ్రం టిక్కా, శిల్పిక. ఓకే, ఇదొక సింబల్ కొంతవరకు. ఓకే, తర్వాత టొబాకో మొజాయిక్ వైరస్, పొగాకులో మొజాయిక్ వ్యాధిని కలిగజేస్తుంది. ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు, దీని పేరులోనే ఉంటుంది వైరస్. ఇది కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ విధంగా ఉంటుంది. వరిలో కాటుక తెగులు శిలీంధ్రం ద్వారా వ్యాప్తి చెందుతుంది. శిలీంధ్రం దీనికి కారణం. గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది వరిలో. దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? కాటుక కాశీ. ఓకే, కోడ్ వరిలో కాటుక తెగులు, కాశీ, టీఎంబి టొబాకో మొజాయిక్ వైరస్, చెరుకు చెక్కిన శిల్పం, సిట్రస్ కాంకర్ బీసీ.
ఓకే, వేరుశనగ శిలీంధ్రం, సిలికా, లేకపోతే టీ శిల్ప, ఇట్లానే పెట్టుకోండి. ఇదొకటి తిక్క శిల్ప, అది పేర్లను మనం అది చేయొద్దు, అందుకే అట్లా చెప్తున్నాను. టీ శిల్ప. నెక్స్ట్, ఆహారం విషతుల్యం కావడం. నెక్స్ట్, కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలైన వారి గురించి అప్పుడప్పుడు మనం వార్తాపత్రికల్లో చూస్తూ ఉంటాం. పాడైన ఆహారం తినడం వల్ల అది విషంగా మారి వ్యక్తులు అస్వస్థతకు గురి కావడం, కొన్ని సూక్ష్మజీవులు విష పదార్థాన్ని ఉత్పత్తి చేయడం వల్ల ఈ ఆహారం విషతుల్యం అవుతుందండి. ఆహారం కలుషితమైన ఆహారం తింటే వాంతులు కానీ విరేచనాలు కానీ ఒక్కోసారి మరణం కూడా రావచ్చు. దీనికి కారణం ఏంటి? క్లాస్ట్రీడియం బొట్యులినం అనే బ్యాక్టీరియా వల్ల మనకేమవుతుంది, ఆహారం కలుషితం కావడానికి ముఖ్య కారణం. దీనివల్ల కలిగే వ్యాధిని ఏమంటే మనం బొట్టులిజం అని అంటాం. ఇక్కడ ఏమవుతుంది, ఆహారాన్ని మనం కామన్గా ఏమంటాం, బువ్వ అంటాం, బువ్వ. సో బ్యాక్టీరియా క్లాస్ట్రీడియం బొట్యులినం అనే బ్యాక్టీరియా, ఇది ఒక రకమైన కోడ్. నెక్స్ట్, ఆహారం నిల్వ చేయడం. ఆహార పదార్థాలపై సూక్ష్మజీవులు పెరిగితే ఆహార పదార్థాలు పాడవుతాయి. పాడైన ఆహారం చెడు వాసన వస్తుంది. ఆహారంలో నీరు, తడి సూక్ష్మజీవులు పెరగడానికి తోడ్పడతాయి. ఆహారాన్ని ఎలా నిల్వ చేసుకోవచ్చు, ఆహారంలో సూక్ష్మజీవులు పెరగకుండా ఎలా నిరోధించాలో మనం ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు పచ్చళ్ళ తయారీలో ఉప్పు, నూనె కలపడం, జాములు, జెల్లీలలో, పలరసాల్లో చక్కెర పాకంలో వేసి వేడి చేయడం, కూరగాయల ముక్కలు లేకపోతే చేపలు ఉప్పు కలిపి ఎండబెట్టడం, రకరకాల ఆహార పదార్థాలను నిల్వ చేస్తారు. చేపలకు ఉప్పు కలపడం, పొగబెట్టడం ద్వారా నిల్వ చేస్తారు. నీటిని, తడిని తొలగించడం ద్వారా జరుగుతుంది. అలా చేస్తే సూక్ష్మజీవులు పెరగవు. ఆహారాన్ని నిల్వ చేసి మరికొన్ని చూసినట్టయితే, మన ఇంట్లో పాలను ఏం చేస్తాం, ఎక్కువ వేడి మరియు చల్లని పద్ధతిలో ఆహారం నిల్వ. మన ఇంట్లో పాలను తాగడానికి ముందు, నిల్వ ఉంచుకోవడానికి ముందు ఏం చేస్తాం, వేడి చేసే ఉంటారు. మరగబెట్టడం వల్ల దానిలోని సూక్ష్మజీవులు నశిస్తాయి. పండ్లు, కూరగాయలు భోజనం చేసిన తర్వాత మిగిలిన పదార్థాన్ని ఏం చేస్తాం, మనం రిఫ్రిజిరేటర్లో ఉంచుతాం. రిఫ్రిజిరేటర్ సూక్ష్మజీవుల పెరుగుదలను ఆపివేస్తుంది. సూక్ష్మజీవులు ఇంపార్టెంట్. సూక్ష్మజీవులు అతి ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద, అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద అంతగా వృద్ధి చెందవు లేదా పెరగవు. ఈ సూత్రం ఆధారంగానే మనం పాలను మరిగించడం లేదా రిఫ్రిజిరేటర్లో ఉంచుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ఫ్యాక్చరైజేషన్ మరొక రకమైన నిల్వ చేసే విధానం. బజార్లలో పాల ప్యాకెట్లపై ఫ్యాక్చరైజ్డ్ మిల్క్ అని రాసి ఉంటుంది. ఈ విధానంలో సేకరించిన పాలను 72 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 15 నుంచి 30 నిమిషాల పాటు వేడి చేస్తారు. తర్వాత త్వరగా చల్లార్చి నిల్వ చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల చాలా మటుకు సూక్ష్మజీవులు ఏమైతే పెరగకుండా నిరోధించబడతాయి. ఈ విధానాన్ని ఎవరు కనుగొన్నారు? లూయి ఫ్యాచర్ ఈ విధానాన్ని కనుగొన్నారు. దీన్ని ఫ్యాక్చరైజేషన్ అని అంటారు. హై టెంపరేచర్ షార్ట్ టైం ఫ్యాక్చరైజేషన్, HTST అని కూడా అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. హై టెంపరేచర్ షార్ట్ టైం ఫ్యాక్చరైజేషన్, HTST. లాస్ట్కు పి ఉంటుంది, పి రాదు, టీ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా. నెక్స్ట్, ఫ్యాక్చరైజేషన్ ఆవిష్కరణ సూక్ష్మజీవి రహిత విధానం. స్టెరిలైజేషన్ ప్రాసెస్ని కనుగొనడానికి ఇది మార్గం చూపింది. స్టెరిలైజేషన్ గది పెట్టెలో ఉంచిన వస్తువులను చాలా ఎక్కువ వేడి వద్ద 30 నిమిషాలు వేడి చేస్తారు. దీంతో హానికర సూక్ష్మజీవులు నశిస్తాయి. శస్త్రచికిత్స సామాగ్రి అంటే శస్త్రచికిత్స చేసేటప్పుడు ఉపయోగించే వస్తువులు తప్పనిసరిగా స్టెరిలైజ్ చేయాలి. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ సోకకుండా రోగులు కాపాడవచ్చును. నెక్స్ట్, నిల్వ చేయడం లేదా ప్యాకింగ్ చేయడం. ఈ మధ్యకాలంలో కొన్ని రకాల పండ్లు, పాలు, కూరగాయలు, శీతల పానీయాలు, తినుబండారాలు మొదలైన వాటిని సీల్ చేసిన గాలి తగలని డబ్బాల్లో అమ్ముతున్నారు. ఈ ప్యాకింగ్ సూక్ష్మజీవులు ప్రవేశించకుండా కాపాడుతాయి. ఈ విధంగా ప్యాకింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆహారం పాడవకుండా నిరోధించబడుతుంది మరియు ఎక్కువ కాలం ఉంటుంది. ఆహారం నాణ్యత ఎక్కువ కాలం ఉంటుంది. తర్వాత కొన్ని రకాల పదార్థాలను దూర ప్రాంతాలకు ఎగుమతి చేయడంతో పాటు అన్ని కాలాల్లో అందుబాటులో ఉంటుంది. పాడవకుండా మరియు ఎక్కువ కాలం మరియు నాణ్యత
ఎక్కువగా ఉండడం, ఎగుమతి చేసుకోనికి అందుబాటులో ఉంటుంది. ఈ విధంగా ఉపయోగాలు. నెక్స్ట్, కొన్ని సూక్ష్మజీవులు ఉపయోగకరమైతే కొన్ని అపాయకరమైనవి. సూక్ష్మజీవులు ఇంటిలోనూ పరిశ్రమలోనూ పర్యావరణాన్ని శుద్ధి చేయడంలోనూ ఉపయోగపడతాయి. భూమిలో సూక్ష్మజీవులు కర్బన సంబంధిత వ్యర్థ పదార్థాలను కూలిపోయేలా చేసి ఉపయోగకరమైన పోషకాలుగా మారుస్తాయి. ఈ మొక్కలకు పెరగడానికి ఏమవుతాయి? ఉపయోగపడతాయి. కొన్ని రకాల సూక్ష్మజీవులు మానవుల్లో, మొక్కల్లో, జంతువుల్లో ఏం చేస్తాయి? వ్యాధులను కలుగజేస్తాయి. మానవులలో, మొక్కల్లో, జంతువుల. కొన్ని సూక్ష్మజీవులు కీటకాలు, జంతువులు వాహకాలుగా ఉపయోగపడతాయి. కొన్ని సూక్ష్మజీవులకు ఏంటేంటివి? కీటకాలు, జంతువులు వాహకాలుగా ఉపయోగపడతాయి. కొన్ని సూక్ష్మజీవులు సరిగ్గా నిల్వ చేయని ఆహార పదార్థాలను పాడు చేస్తాయి. దీనివల్ల ఆహారం విషతుల్యం అవుతుంది. దీన్ని మనం ఏమంటాం? బొట్టులిజం అని అంటాం. ఇది క్లాస్ట్రిడియం బొట్టులిజం అనే బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఫ్యాక్చరైజేషన్ విధానం ఎక్కువ కాలం పాటు పాలు నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. లెగుమినేసి జాతి మొక్కల వేర్ల బుడిపల్లో రైజోబియం వాతావరణంలోని నత్రజని మొక్కలలో స్థాపన చేస్తుంది. ఇది సూక్ష్మజీవ ప్రపంచం భాగం 2లోని మిగతా పాఠ్యాంశం. తర్వాత రొనాల్డ్ రాస్ గురించి కొన్ని మెయిన్ పాయింట్లు మనం చదువుకుందాం. రొనాల్డ్ రాస్ పరిశోధన. ఆడ ఎనాఫిలస్ దోమలో మలేరియా పరాన్నజీవిని కనుగొన్న విధానం. రొనాల్డ్ రాస్ ఒక మిలిటరీ డాక్టరు. మలేరియా వ్యాధిపై 16 సంవత్సరాలు 16 ఇయర్స్ పాటు విస్తృతంగా ఇండియాలో పరిశోధనలు చేశాడు. సుదీర్ఘ పరిశోధన అనంతరం మలేరియాను కలుగజేసే సూక్ష్మజీవి ఆడ ఎనాఫిలస్ దోమలో ఉంటుందని, ఇది మలేరియా వ్యాధిగ్రస్తులలో పెరుగుతుందని కనుగొన్నాడు. మలేరియా సంక్రమించే విధానాన్ని సవివరంగా తెలియజేసినందుకు 1992లో రొనాల్డ్ రాస్కు నోబెల్ బహుమతి రావడం జరిగింది. మలేరియా జ్వరం గురించి మనకు తెలుసు. దోమలు ఎక్కడ ఎక్కువ ఉంటాయో అక్కడ మలేరియా వచ్చే అవకాశాలు ఎక్కువ. దోమల వల్ల వచ్చే మలేరియా వ్యాధిపైన మనం రాజధాని నగరమైనటువంటి సికింద్రాబాద్లోనే ఈయన పరిశోధన చేయడం జరిగింది. అయినా రెండు రకాల దోమలను గుర్తించడం జరుగుతుంది. వాటిలో బ్రిండిల్ దోమలుగా, గోధుమ వర్ణపు దోమలుగా విభజిస్తాడు. ఫస్ట్ 2. తర్వాత మూడో రకం దోమని 1897లో సమూహాలుగా మచ్చల రెక్కలు స్పాటెడ్ వింగ్డ్ మస్కిటోస్ను కనుగొంటాడు. ఈయన ఉత్తరాఖండ్లో జన్మించిండు, అరమోరా ప్రదేశంలో. తర్వాత 1881లో మిలిటరీ డాక్టర్గా చేరిండు, ఇండియా మిలిటరీ అకాడమీలో చేరిండు. తర్వాత ఈయన ఈ మలేరియా పరిశోధన నిమిత్తము మైక్రోస్కోపిక్ మెలకువలపై డిప్లొమా పూర్తి చేసి, ఆ డిప్లొమా పూర్తి చేసే సందర్భంలో ప్యాట్రిక్ మ్యాన్సన్ అనే ఇంకో రకమైనటువంటి పరిశోధకుడు, ఆయన కూడా ఇలాంటి వ్యాధిపైనే పరిశోధన చేస్తూ ఉన్నప్పుడు ప్యాట్రిక్ మ్యాన్సన్ తన పరిశోధన సిద్ధాంతాలను రొనాల్డ్ రాస్తో పంచుకోవడం జరుగుతుంది. దోమలు ఫైలేరియాతో పాటు మలేరియాను కూడా తీసుకువెళ్తాయని ప్యాట్రిక్ మ్యాన్సన్ తన సిద్ధాంతాన్ని రొనాల్డ్ రాస్తో పంచుకోవడం జరుగుతుంది. కషాబాలు కలిగిన స్పోర్లను మోసుకుపోతాయని అతడు ప్రతిపాదించాడు. తర్వాత కషాబాలను స్పోర్లు నీటిలోనికి చేరుతాయి, నీటిని తాగిన వారికి కూడా వ్యాధి సంక్రమిస్తుందని రొనాల్డ్ రాస్ ఈ పరికల్పన మీద పని చేశాడు. తర్వాత మచ్చల రెక్కల దోమను గుర్తిస్తాడు 1897లో. తర్వాత రాస్ తిరిగి సికింద్రాబాద్ వచ్చి దోమలను ఛేదనం చేసి మైక్రోస్కోప్లో పరిశీలిస్తాడు. మలేరియా వ్యాధిగ్రస్తులు రక్తం గ్రహించిన తర్వాత దోమలోని ప్రతి కణాన్ని మైక్రోస్కోప్లో పరిశీలిస్తాడు. 1897 ఆగస్టు 15న తన సహాయానికి కొన్ని లార్వాలు తీసుకొస్తాడు. వాటిని పొదగనిస్తారు. తర్వాత వాటిని హుస్సేన్ అనే వ్యక్తికి కుట్టేలా చేస్తారు. తర్వాత 19న మరొక దోమను చంపి మొత్తాన్ని పరీక్షిస్తాడు. రెక్టికలతో ఉన్న కణాలు 10 మైక్రాన్ల దోమను ఉదరంలో ఉండటాన్ని గమనిస్తాడు. కంప్లీట్గా 1897 ఆగస్టు 20 రోజు 12 మైక్రాన్ల వ్యాసమున్న స్పష్టని గుండ్రని కణాలు కనిపిస్తాయి. పైన కనిపించిన ప్రతి కణంలోని నల్లని మచ్చలు ఉంటాయి. ఇట్లా అతను రీసెర్చ్ రిపోర్ట్ ఇది. చివరికి ఈ విధంగా రాస్ మలేరియా వ్యాప్తి చెందే మార్గాన్ని కనుగొన్నాడు. అది ఏమనగంటే వ్యాధిగ్రస్తుని
రక్తం, తర్వాత దోమ, ఉదరం, తర్వాత లాలా జల గ్రంథులు, దోమ కాటు, తర్వాత ఆరోగ్యవంతుల వ్యక్తికి చేరడం. ఈ విధంగా వ్యాప్తి చెందుతుంది. ఫస్ట్ వ్యాధిగ్రస్తుని కుట్టి వ్యాధిగ్రస్తుని దగ్గర ఉన్న రక్తాన్ని పీల్చుకుంటుంది. తర్వాత దోమ ఉదరం చేరుతుంది. తర్వాత లాలాజల గ్రంథులకు, తర్వాత లాలాజల గ్రంథుల నుంచి దోమ మళ్ళీ ఆరోగ్యవంతమైన వ్యక్తిని కాటు వేస్తే ఆరోగ్యవంతమైన వ్యక్తికి మళ్ళీ మలేరియా వ్యాధి సోకుతుంది. ఆగస్టు 20న రొనాల్డ్ రాస్ చేసిన కృషికి గాను ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మలేరియా దినం జరుపుకోవడం జరుగుతుంది. పక్షుల్లో మలేరియాపై అతని సహాయకుడు మహమ్మద్ బక్స్తో కలిసి పరిశోధన చేయడం జరిగింది. ఎవరు? రొనాల్డ్ రాస్. ఇది మనం సూక్ష్మజీవ ప్రపంచం పాఠకు సంబంధించిన 2వ భాగం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.